మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది మనకు ఏర్పాటు దేవుని లేఖన భాగం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 2 వచనం చదువుకుందాం. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుకుంటున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రముదేవా ప్రభా. తండ్రి, దొరకనైన ప్రభా, మమ్మల్ని సజీవులుగా వచ్చిన విధానాన్ని బట్టిన మీకు తెలియజేసుకుంటున్నాం ప్రభా. గడిచిన వారం నుండి వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచే ప్రభా. తండ్రి, వాక్యం ధ్యానించుకుంటూ కదంటే మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క తరుణమును బట్టినైనా మీకు తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ వాక్యం ప్రతి ఒక్కరు తండ్రి వింటకు కృప దయచేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ఉండగల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన తండ్రి, నీ చాటు మరుగుపరచండి ప్రభా. నీ బుర్రగా నీ సాధనంగా నన్ను వాడుకున్నామని మా ప్రభు నీ శిరం బ్రతిమాలు వినమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే క్రీస్తు పత్రికలు. చూడండి, దేవుని దాసుడైన పౌలు భక్తుడు మనం చదువుకున్న మాటలు రాస్తున్నాడు. దేవుని దాసుడైన పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తూ మీరు మా పత్రిక అయి ఉన్నారు అని కొరింథీ సంఘానితో అంటున్నాడు. మీరు మా పత్రిక అయి ఉన్నారని కొరింథీ సంఘానితో అంటున్నాడు. పిల్లలు, మనకు చాలా రకాలైన పత్రికల గురించి తెలుసు కదా. మనకి అనేక రకములైన పత్రికల గురించి మనకి తెలుసు. ఏం పత్రికలు అంటే దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు, ద్విమాస పత్రికలు, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇవన్నీ మనం చదువుతాము. చదివి ఏం చేస్తాం? వాటి పక్కన పెట్టేస్తాం కదా. అవి చదివి మనం ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. అయితే సాధారణంగా పత్రికలను మనము చదివి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే దేవుని దాసులు మాట్లాడుతూ విశ్వాసాలను ఉద్దేశించి మీరు దేవుని పత్రికలై ఉన్నారు అంటున్నాడు. విశ్వాసాలను ఉద్దేశించి ఏమంటున్నాడు తెలుసా? మీరు దేవుని పత్రికలై ఉన్నారని అంటున్నాడు. మనుషులు మనల్ని చదివేసి పక్కన పెట్టరు. మనుషులు ఏం చేస్తారు? మనం చదువుతారు, మనం చదివేసి ప్రక్కన పెట్టరు. కానీ ప్రతిరోజు మనల్ని ఏం చేస్తారు? వారు గమనిస్తూనే ఉంటారు. మనం అనుకుంటాం మనల్ని ఎవరు గమనించట్లేదని మనం అనుకుంటాం, కానీ వారు ప్రతిరోజు మనల్ని గమనిస్తూనే ఉంటారు పిల్లారా. కాబట్టి ఈ లోకంలో 3 రకాలైన పత్రికలు మనం గమనించవచ్చు. 3 రకాలైన పత్రికల గురించి మనము గమనించవచ్చు. ఏంటంటే, ఒకటి చెడ్డ పత్రికలు, రెండవది లోక పత్రికలు, 3 శిలువ పత్రికలు. మనమే ఈ సువార్త పత్రికలం. కాబట్టి మనం ఎలా ఉన్నామో మనము గమనించుకుందాం. ఈరోజు ఈ యొక్క పత్రికల గురించి మనము ధ్యానించుకుందాం కొద్ది నిమిషాలు. ఈ లోకంలో అనేక చెడ్డ పుస్తకాలు ఉన్నాయి. మనుషులు వాటిని చదివి పాడైపోతున్నారు కదా. డిస్టర్బెన్స్. మనుషులు ఈ పత్రికలు చదివి ఏం చేస్తారు? పాడైపోతున్నారు. వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే డిటెక్టివ్లు చదువుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నవల్స్ చదువుతూ ఉంటారు. అపవిత్రమైన పుస్తకాలు తెగ చదువుతూ ఉంటారు చాలామంది. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం ఏం చేయాలి? మంచి పుస్తకాలను మనము
ఎందుకుని వాటిని చదువుకునే వారిగా ఉండాలి. ఒక వ్యక్తి ఒక ఆయన్ని అడిగాడంట, ఏం పుస్తకాలు చదవాలి మేము అని ఆయన అడిగితే ఆయన అంట, డోంట్ రీడ్ గుడ్ బుక్స్ బట్ రీడ్ బెస్ట్ బుక్స్ అని చెప్పాడంట. డోంట్ రీడ్ గుడ్ బుక్స్ బట్ బెస్ట్ బుక్స్ అన్నాడంట. అయితే చదవడానికి బెస్ట్ బుక్స్లో ఏదుంది? బెస్ట్ బుక్స్లో ఏముంది? ఏది బెస్ట్ బుక్? ఏది మనకి? పరిశుద్ధ గ్రంథమే. అదే మనకి బెస్ట్ బుక్ కదా. కాబట్టి ఇది పఠింప శ్రేష్ఠ గ్రంథం. అన్ని గ్రంథాల కన్నా శ్రేష్టమైన గ్రంథం ఏది అంటే బైబిల్ గ్రంథమే. అన్ని గ్రంథాల కన్నా శ్రేష్టమైన గ్రంథం ఏది అంటే బైబిల్ గ్రంథమే ప్రియులారా. అనేక మంది ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని పఠించిన వారు అనేక మంది ఉన్నారు. గాంధీ మహాత్ముడు కావచ్చు, సా సుందర్ సింగ్ కావచ్చు, ఇంకా హిట్లర్ కావచ్చు, ఇలా అనేక మంది ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదివిన వారు అనేక మంది ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం చదవాల్సింది ఏంటంటే ఈ యొక్క శ్రేష్టమైన గ్రంథమైన ఈ యొక్క బెస్ట్ బుక్ని మనము చదువుకునే వారిగా ఉండాలి. మరి ఈ లోక సంబంధమైన పుస్తకాలు అనేకమైనవి ఉన్నాయి. ఈ లోక సంబంధమైనవి అనేకమైనవి ఉన్నాయి. ఏంటి అంటే చూడండి, రాజకీయాల గురించి కూడా ఉంటాయి. రాజకీయాల గురించి కూడా కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఇంకా వ్యాపార సంబంధించి కూడా కొన్ని పుస్తకాలు ఉంటాయి. వ్యాపార సంబంధించి కూడా వృత్తుల గురించి, అనేక రకమైన వృత్తుల గురించి కూడా కొన్ని పుస్తకాలు వ్రాయబడి ఉంటాయి. ఆయుర్వేదం అని రకరకాలుగా వీటి గురించి కూడా పుస్తకాలు వ్రాయబడి ఉంటాయి. అదేవిధంగా బంగారము, వాటి ధరలు, వాటి గురించి కూడా పుస్తకాలు వ్రాయబడి ఉంటాయి. ఇవి లోక సంబంధమైన పుస్తకాలు అన్నమాట. మరి ఈ పుస్తకాలు చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మన హృదయం నిండిన దాన్ని బట్టి మన నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. అంతే కదా. ఇప్పుడు రాజకీయాల గురించి ఇప్పుడు ఎక్కువగా చదివామనుకోండి, వాటి గురించి బాగా అవగాహన చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు ఏం మాటలు వస్తాయి? రాజకీయ సంబంధమైన మాటలే వస్తాయి. అంటే నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు పలుకుతుందన్నమాట. నువ్వు ఏ పుస్తకం చదివితే ఆ విధముగా ఆ మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటావు. కనుక ఈ లోక సంబంధం వాటి గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మనము అలా ఉండకుండా ప్రత్యేకింపబడిన వారమే దేవుని పత్రికలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన అలాంటి వారిగా ఉండకుండా ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రత్యేకించబడ్డామా? ఈ లోకంలో మనం ప్రత్యేకించబడ్డామా? కొంతమంది ఏం చేస్తూ ఉంటారు చూడండి, ఎక్కడున్నా మనం ఏం చేయాలి? క్రీస్తు సువార్త పత్రికలుగా మనం జీవించాలి. క్రీస్తు సువార్త పత్రికలుగా మనము జీవించే వారిగా ఉండాలి. అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనము క్రీస్తు సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి. క్రీస్తు సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి. అదే కొంతమంది ఏం చేస్తారు? సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. సినిమాలు, టీవీలు లేదే వాళ్ళు అసలు ఆ టీవీలు చూస్తూనే వంట చేయటము ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. సీరియల్స్ చూడకుండా వాళ్ళకి నిద్ర పట్టదు. ఈ విధముగా సీరియల్స్, టీవీలు, సినిమాలు ఇవన్నీ కూడా ఎక్కువగా చూసి వారు ఏం చేస్తారు? వారి యొక్క హృదయాన్ని అపవిత్రపరచుకునే వారిగా ఉంటారన్నమాట. చూడండి, ఒక చోట ఇద్దరు ఏం చేస్తారంట? యవ్వన బిడ్డలు అంటే యూత్ ఇద్దరు ఏం చేశారు? బ్యాంకుకి బ్యాంకుని దోపిడీ చేద్దామని నిర్ణయించుకొని వారు పడిపోయారు. అప్పుడు ఒక అతను అన్నాడంట, ఏంటయ్యా మీరు చాలా మరి ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్టు ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు ఇలా బ్యాంక్ దోపిడీకి పాల్పడ్డారు అని అంటే అన్నారంట, మేము సినిమాలో
బ్యాంకు దోపిడీ ఎలా చేయాలో అనేది మేము చూసామండి. వాళ్ళ సినిమాలు ఏం చూసారంట, బ్యాంకు దోపిడీ ఎలా చేశారో, వాళ్ళు ఎలా చేశారో అనేది వీళ్ళు చూసారంట. అంటే ఆ సినిమా ఎన్నిసార్లు చూసారంట వాళ్ళు? 10 సార్లు చూస్తే తప్ప వారికి బ్యాంకు దోపిడీ ఎలా చేయాలన్న టెక్నిక్ వారికి తెలియలేదన్నమాట. అవి చూసిన తర్వాత ఈ బ్యాంకు దోపిడీ అనేది వీరు మొదలుపెట్టారు. అంటే బ్యాంకు దోపిడీ చేసిన వారు అక్కడ దొరకలేదు. అక్కడ సినిమాలు ఏం దొరుకుతారు కాబట్టి బ్యాంకు దోపిడీ చేసిన వాళ్ళు అక్కడ దొరకలేదండి. అయితే ఇక్కడైతే మేము దొరికిపోయాము ఆ సమాధానం చెప్పారంట. చూడండి, అదంతా యాక్షన్ అదంతా కదా. మరి అది దానిని మన జీవితంలో వర్తించుకుంటే మనం ఎలాగా కనుక మరి ఈ విధంగా మనం వేటిని చూస్తామో అవి మన మనసుపై ఎంతో ప్రభావం చూపుతుంది. మనం వేటిని చూస్తామో అది మన మనసుపై ఎంతో ప్రభావం చూపుతుంది. నువ్వేమి చూస్తే, సీరియల్స్ చూస్తే ఆ సీరియల్ ప్రభావం నీ హృదయం మీద ఉంటుంది. సినిమాలు చూస్తే ఆ ప్రభావం నీలోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని నీవు పఠించేవారిగా ఉండాలి. ఆ వాక్యానుసారంగా మనము జీవించేవారిగా ఉండాలి. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే చూడండి, కాబట్టి మనం ఏం చూస్తామో మరి మనం ఏం చదువుతామో అదంతా కూడా మన హృదయంలో నిండిపోతుంది అనమాట. సినిమాల్లో ప్రేమ గురించి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ప్రేమ కోసము ప్రియుడు చనిపోవడం అని, లేదా ప్రియురాలు చనిపోవడం అని ఇవి చూసి చనిపోయిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఇలాంటి కేసులు కూడా అనేకమైనవి ఉన్నాయి. అంటే ఈ యొక్క సినిమాలు చూసి ఆ సినిమా ప్రభావం వారి మీద ఉండి, కాబట్టి వాటితో సినిమా ప్రేమ నిత్యమైనది కాదు. ఆ సినిమా ప్రేమను మన మనసులో పెట్టుకునే వారిగా ఉండకూడదు. చూసే దాన్ని వదిలేయటం అంతే. అది మనకి అసలైన ప్రేమ ఏది అంటే, నిత్యమైన ప్రేమ ఏది అంటే, శాశ్వతమైన ప్రేమ ఏది అంటే మన ప్రభు యొక్క ప్రేమ. ఆయన యొక్క ప్రేమను మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఆ శాశ్వతమైన ప్రేమను మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. కానీ ఆ సినిమా ప్రేమను చూసి మనము ఆ సినిమా ప్రేమలో మన హృదయాల్లో పెట్టుకుని ఆ విధంగా జీవించే వారిగా మనము ఉండకూడదు. అదే చూడండి, యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంతో ప్రతివాడను నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఆయనను అంటే ఎవరు? యేసును అనుగ్రహించాను. కాబట్టి ఆ ప్రభు ప్రేమను, శిలువ ప్రేమను నీవు రుచి చూచి తెలుసుకోవాలి. నీవు ఆ సినిమా ప్రేమ కాదు, దేవుని ప్రేమను నువ్వు రుచి చూచి తెలుసుకునే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి నీవు ఆ శిలువ వార్తక పత్రికగా ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని సువార్తలు ఉన్నాయి? 5 సువార్తలు కదా. 5ఏనా? 5 సువార్తలేనా? నేను చెప్తున్నాను, నేనైతే అంటున్నాను 5 సువార్తలు అని. కానీ ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త కదా. మరి నేను 5 సువార్తలు అని ఎందుకన్నాను అంటే, 5వ సువార్త ఎవరు అంటే నీవు నేను, అంతే. అంటే మనము సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. ఆ ప్రభు యొక్క సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి. 5వ సువార్త ఎవరు అంటే నీవు నేను, అంతే. నువ్వు ప్రకటించాలి దేవుని యొక్క సువార్తను, నేను ప్రకటించాలి దేవుని సువార్తను. ఈరోజు నువ్వు సువార్తను ప్రకటించను వచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు. సువార్త వినడానికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఖాళీ ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్దాము, అవి చూసుకుందాము అంటే ఈ లోక సంబంధమైన ఆశల్లో ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మొహమాటం లేకుండా ముక్కుసూటిగా నేను చెప్తున్నాను. ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళే ఉన్నారు. కానీ
అవసరాలు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళే ఉన్నారు, కానీ దేవుని సువార్తను వినడానికి వచ్చేవాళ్ళు మాత్రము చాలా తక్కువ. కాబట్టి అంటే అవసరాలకు ఉపయోగించుకునే వారిగా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునే వారిగా ఉన్నారు. అది దేవుని దృష్టిలో ముఖ్యమైనదే కాదు. నువ్వు వస్తున్నావా, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా, నువ్వు దేవుని మాటలు వింటున్నావా, ఏ రోజన్నా వచ్చావా, రాలేదే, మరి నీకు ఎందుకు ఈ అవసరాలన్నీ దేనికి, ఎలా అడగాలని అనిపించింది. కనుక మనం ఏం చేయాలంటే, నేను ఖచ్చితంగా ఈ మాటలే మాట్లాడతాను. నన్ను ఎవరన్నా తిట్టుకోండి, ఏంటని తీసుకోండి. మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సువార్త విని మాకు ఇది అవసరం అండి అంటే నువ్వు ఖచ్చితంగా ఇస్తాం. నువ్వు రాకుండా చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఇవ్వకపోతే ఏంటి, మూతి ముడుచుకుంటారు ఇవ్వకపోతే. కనుక మన అలాంటి జీవితాన్ని మనం జీవించే వారిగా ఉండకూడదు. అదేవిధంగా ఇంక చూసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 28 అధ్యాయాలు ఉన్నాయి. అపోస్తుల కార్యాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 28 అధ్యాయాలు. అంటే 28 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేసిన క్రియలు ఇవన్నీ ఆ 28 అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి. అయితే 29వ అధ్యాయం కూడా ఉంది. అంటే 29వ అధ్యాయంలో ఇక మనం చేయాల్సిన క్రియలు అన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం చేయవలసిన క్రియలు 29వ అధ్యాయము. కనుక అది నువ్వే. 29వ అధ్యాయం ఎవరు అంటే నువ్వు నేనే. 5వ సువార్త ఎవరు అంటే నువ్వు నేనే. ఇది ఖచ్చితంగా మీరు జ్ఞాపకము చేసుకునేవారిగా ఉండాలి. ఇక చూసినట్లయితే చూడండి, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలతో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ అద్భుతాలతో, సూచక్రియలతో, మహత్కార్యాలతో దేవుడు నిన్ను వాడుకుంటాడు. తద్వారా నువ్వే ఒక క్రీస్తు పత్రికగా ఉంటావు. ఎప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు నీవు క్రీస్తు సువార్తగా నువ్వు జీవిస్తావు ఈ లోకములో. చూడండి, ఒక కాలనీలోనంట, నేను ముగిస్తా, ఒక కాలనీలోనంట గోధుమ త్రాచు తిరుగుతుందని అందరూ భయపడుతున్నారు. అయితే మాంత్రికుడు వచ్చి గోధుమలు ఇచ్చి మీ ఇల్లు చుట్టూ గోధుమలు వేసుకోండి అని అందరికీ గోధుమలు ఇచ్చాడంట. అందరూ అలాగే ఇంటి చుట్టూ గోధుమలు వేసుకున్నారంట. అయితే ఆ కాలనీలోనే మారు మనసు పొందిన క్రైస్తవ కుటుంబం అనేది ఉన్నది. కుటుంబం ఉంది. అయితే ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మరి మేము ఉంటున్న ఎన్నో పాములను చూసాం. మరి ఎక్కడ వెళ్తాం మరి పరిగెత్తుకొని? మేము దేనికి భయపడేవారం కాదు. మేము భయపడేది ఒక దేవునికి మాత్రమే, పాములకి, తేళ్ళకి, జల్లుకి కాదు మేము భయపడేది. కనుక ప్రియులారా, అయితే ఈ మారు మనసు పొందిన క్రైస్తవ కుటుంబము ఏముందంటే మాకొద్దు, మా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు, మాకేమి గోధుమలు ఏమొద్దు అని చెప్పారంట. అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వాళ్ళు ఏం చేశారు, ఆ రాత్రి ఫ్యామిలీ అంతా కూడా ప్రేయర్ చేసుకుంటూ గోధుమ త్రాచు కూడా దానిని వెళ్ళగొట్టమని ప్రార్థించారు వాళ్ళంతా. అయితే తెల్లారేసరికి ఆ గోధుమ త్రాచు చచ్చి వాళ్ళ ఇంటి ముందు పడి ఉందంట. ఎంత అద్భుతం చూడండి. దేవుణ్ణి ప్రార్థిస్తే అద్భుతాలు జరగకుండా ఎలా ఉంటాయండి? నువ్వు ప్రార్థిస్తే నీకు అద్భుతం ఎలా జరగకుండా ఉంటుంది? అయితే ఇంటి ముందు వాళ్ళు అనుకున్నారండి, ఇంత అద్భుతంగా నిన్న రాత్రి మనం ప్రార్థించాం కదా, ఇది చచ్చిపడి ఉంది, జనం అంతా చుట్టూ మురుగున్నారంట. ఎలా చచ్చిపడి ఉందంటే అది వాళ్ళ ఇంటి గుమ్మం మీదకి వెళ్తూ ఉండగా, వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉండగా ఆ ట్రాక్టర్ వచ్చి దాన్ని గుద్దేసిందనమాట. ట్రాక్టర్ వచ్చి
ఆ యొక్క గోధుమ త్రాతని గుద్దేసిందనమాట. అది చచ్చిపోయింది. చూసారా ఎంత గొప్ప శక్తి, చూసారా పరిశుద్ధాత్మ శక్తి, ప్రభు యొక్క అద్భుతాలు చూసారా. కాబట్టి మనం దేనికి భయపడొద్దు, పాములకి భయపడొద్దు. అసలు పాముల కన్నా ఎక్కువగా మనుషులకే మనుషులకి మనం భయపడకూడదు. మనం చూడండి, ఇది తేలికేమో తోకలో ఉంటుందంట విషం, పాముకి తలలో ఉంటుందంట విషం, మనిషికి నిలువెల్లా విషమేనంట. మనిషికి అసలు మనుషులనేం దూరంగా పెట్టాలి, మనుషులకు దూరంగా ఉండాలి మనము, మనిషికి నిలువెల్లా విషమే కదరా అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం ప్రార్థించే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి అది కూడా యథార్థంగా మాట్లాడేవారిగా ఉండండి. అది కూడా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేవారిగా ఉండకండి. యథార్థంగా ఎప్పుడైతే మీరు మాట్లాడతారో దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ రోజు నుండి ఆ కాలనీ వాళ్ళు వారికి దేవుడే గొప్ప దేవుడు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజు నుండి ఆ ప్రభువే గొప్ప దేవుడు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అంటే ఇది నేను చెప్పింది మీకేమన్నా కథ అని మీరు అనుకుంటున్నారేమో. ఇది జరిగింది, ఇది ఖచ్చితం నిజమైన సంఘటన అనమాట. ఇది జరిగింది, ఇది కనుక నిజంగా జరిగిన విషయం. కాబట్టి ఈ విధంగా ప్రభు కొరకు నిలబడి మనుషులు చెప్పుకునేలా క్రీస్తు పత్రికల్లా మనము ఉండాలి. క్రీస్తు పత్రికల్లా మనము ఉండాలి. అన్ని జనులకు ఉన్నట్లు మనము ఎటువంటి మూఢనమ్మకాలు అన్యాచారాలు లేవు. మనం ఇలా ఎటువంటి మూఢనమ్మకాలు మూఢ ఆచారాలు అనేవి మనలో ఉండకూడదు. అలాంటివన్నీ మనం తొలగించాలి. కాబట్టి క్రీస్తు సువార్త పత్రికగా మనం ఈ లోకంలో జీవించి మంచి సాక్ష్య జీవితాన్ని జీవిద్దాం. క్రీస్తు సువార్త పత్రికగా మనం ఈ లోకంలో జీవించి మంచి సాక్ష్య జీవితాన్ని జీవించే వారిగా ఉన్నాం. కాబట్టి మంచి సాక్ష్య జీవితాన్ని దేవుని పత్రికలుగా మనం దేవుని సువార్త పత్రికలుగా మనం జీవించే వారిగా ఉన్నాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన మరి పత్రికల గురించి, క్రీస్తు పత్రికల గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి మీరు చేసిన అద్భుతాల గురించి మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి ప్రభా వాక్యం ప్రతి ఒక్కరు విని తండ్రి ప్రభు నీ యందు విశ్వాసం కలిగి జీవించేవారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించండి ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉంట కృప అనుగ్రహించండి ప్రభా. యథార్థంగా జీవించేవారిగా ఉంట కృప అనుగ్రహించండి ప్రభా. అక్కడ మాట ఇక్కడ మాట ఇక్కడ మాట్లాడేవారిగా ఉండకుండా నాయన ప్రభా. యథార్థమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తారో ప్రభా, నా వారు నాకు ఇష్టలని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. యథార్థ వర్తనలో నాకు ఇష్టలని తెలియజేస్తున్నావు నా తండ్రి ప్రభా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వాక్యానుసారంగా జీవించడానికి నీకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతమాలు వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనల సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం వినిన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.